వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ ఏదైతే ఉందో చాలా క్లారిటీగా అన్ని విషయాల్లో ముందుకెళ్తున్నాం. ఈరోజు ఎస్ఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చింది. చాలా మంచి మీ అందరూ కూడా శుభపరిణామం. ఎందుకంటే ఇప్పుడు 26,000 పోస్టులే చూపిస్తున్నాడు, కానీ రానున్న కాలంలో దాన్ని గత 3 సంవత్సరాలుగా మీరు చూసుకున్న పరిశీలించిన నోటిఫికేషన్ ఇచ్చేదానికంటే దాన్ని 2 3 ఎక్కువ పేస్తున్నాడు. అండ్ ఈ సంవత్సరం వేకెన్సీలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మాకు మన ఎక్స్పీరియన్స్ కరెక్ట్గా అయితే 70,000 వరకు పోస్టుల వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇయర్ అండి ఇది. కాబట్టి దాంట్లో మీకు మేజర్గా మంచి పోస్టులు ఏవైతే ఉన్నాయో సిఐఎస్ఎఫ్ ఏదైతే ఉన్నాయో సిఐఎస్ఎఫ్ పోస్టులు మీకు రావడం జరుగుతుంది. దగ్గర 14,000 పైగా ఉన్నాయి. కాబట్టి ఈ మంచి సదా అవకాశం మంచి ఉద్యోగం అండి అది. అండ్ సిఎస్ఎఫ్ అండ్ ఎస్ఎస్ఎఫ్ అయితే మాత్రం తక్కువ ఉన్నాయి, కేవలం 23 పోస్టులు మాత్రమే ఇచ్చాడు. కానీ సిఎస్ఎఫ్ 14,000 అంతే. ఇచ్చిన పోస్టుల్లో 60% పైగా పోస్టులు అనేది మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఈ అవకాశం ఎవరైతే కరెక్ట్గా ఉపయోగించుకుంటారో వాడు 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా మన అకాడమీ కూడా ఈరోజు మీకు చాలా ప్లానింగ్గా ఎలా చదివితే నువ్వు 140 వరకు వెళ్ళగలుగుతావు అన్న రేంజ్లో మీకు ఎగ్జామ్స్ పెట్టుకోండి. ఆఫ్లైన్లో చాలా క్లారిటీగా నేర్పిస్తున్నాము. కాబట్టి కొత్త బ్యాచ్ కూడా వేయడం జరిగింది 5వ తేదీ నుండి. ఈ 5వ తేదీలో ఎవరైతే వస్తారో కరెక్ట్గా, ఎందుకంటే మీ ఎగ్జామ్ కూడా మీకు మేబీ ఫిబ్రవరి లాస్ట్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఇచ్చారు. కాబట్టి ప్రతి అంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏ విధంగా ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఏ సంవత్సరంలో పుట్టి ఉండాలి, అండ్ ఏ సర్టిఫికేట్లు ఉండాలి మీకు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చాలా క్లారిటీగా మీకు వివరిస్తాము. అయితే ఈ వీడియో వరకు చూడండి. మీకు ఏం కావాలంటే ఏమి ఇచ్చాడంటే ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అప్లయింగ్ డేట్ ఎప్పుడు నుంచి చేసుకోవాలి, 1/12/2025 టు 31/12/2025 వరకు మనము అప్లయింగ్ డేట్ ఇచ్చారండి. ఎప్పటి వరకు అంటే 31/12/2025 వరకు అండి. ఓకే అండి. అండ్ ఒకవేళ మీకు ఆన్లైన్ పేమెంట్ లిస్ట్ కూడా ఇచ్చండి. 1/1/2026 లోపు ఆన్లైన్ పేమెంట్ అయ్యి ఉండాలి. అదేవిధంగా మీరు చూడండి, ఒకవేళ మీరు పెట్టుకున్న అప్లికేషన్ ఏమైనా రాంగ్ కానీ ఏమైనా ఉన్నట్టయితే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మళ్ళీ 2 days మీకు టైం ఇస్తున్నాడు. అది ఎప్పుడంటే 8/1/2026 టు 10/1/2026 వరకు, అంతే 2 days కూడా మీకు రెక్టిఫై చేసుకోవడానికి కూడా అవకాశం కూడా మరి కల్పించాడు దాంట్లోనే. ఓకే అండి. అదేవిధంగా మన ఎగ్జామ్ ఏదైతే ఉందో జనవరిలో అయితే అలాగా ఉండదండి. ఫిబ్రవరి లాస్ట్ వీక్లో మేబీ 100% ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్లోనే మీకు ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు ఉంటాయంటే దగ్గర ఏప్రిల్ లాస్ట్ వరకు కూడా మీకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చూడండి, ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోవాలా, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ సర్టిఫికేట్లు ఉంటాయి కూడా నెక్స్ట్ వీడియోలో మీరు అన్నీ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఓకేండి. అదేవిధంగా చూడండి ఏ పోస్టులు ఎన్ని వచ్చాయి, చాలా మంచి ఇంపార్టెంట్. ఈ సంవత్సరం మీకు చాలా అదృష్టవంతులు ఎవరైతే చాలామంది అదృష్టవంతులుగానే ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఈ సిఐఎస్ఎఫ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఒకసారి క్లారిటీగా చూడండి. ఇక్కడ ఈ సిఐఎస్ఎఫ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో చూడండి, 14,595 పోస్టులు ఏదైతే ఉన్నాయో చాలా మంచి పోస్టులు అండి. అంతే మీ ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో 60% పైగా పోస్టులు అనేవి ఇవే ఆక్రమించి ఉన్నాయి. సో ఇప్పుడు మనకి అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రమే. గత 3 సంవత్సరాలతో పోల్చుకుంటే లాస్ట్ 3 yearsతో పోల్చుకుంటే లాస్ట్ 3 years కూడా ఇలాగే నోటిఫికేషన్లో మాత్రం 25,000 ఇలాగే ఇస్తున్నాడు. కానీ చివరికి వెళ్ళినప్పుడు దాన్ని ఈ సంవత్సరం అయితే 50,000 వరకు వెళ్ళాడు. నెక్స్ట్ వచ్చి అప్కమింగ్ ఏదైతే ఉందో 70,000 నుంచి 80,000 ఆశ్చర్యపడాల్సిన లేదు. ఎందుకంటే విపరీతమైన వేకెన్సీలు వస్తూ ఉన్నాయి. ఆ వేకెన్సీస్ అన్నీ భర్తీ చేయడానికి కోసము మీకు మళ్ళీ కూడా దాంట్లో ప్రతి పోస్ట్ కూడా పెంచేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మీకు బిఎస్ఎఫ్ చూసుకుంటే మీరు ఈ బిఎస్ఎఫ్ 616 పోస్టులు మాత్రం మీకు కనిపిస్తున్నాయి. కానీ దాన్ని కూడా చాలా ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే అండి. అదేవిధంగా సిఐఎస్ఎఫ్ చూడండి. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ చూడండి, 5,490 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవండి. దాంట్లో కూడా మీరు కేటగిరీ వైజ్గా డివైడ్ చేసుకున్నాడు. ఎస్సీకి ఎన్ని పోస్టులు ఇచ్చాడు, ఎస్టీకి ఎన్ని ఇచ్చాడు, ఓబీసీకి ఎన్ని ఇచ్చాడు, ఈడబ్ల్యూఎస్కి ఎంత ఇచ్చాడు, ఓకే అండి, యూఆర్కి ఎంత ఇచ్చాడు అని చాలా క్లారిటీగా ప్రతిది కూడా. అండ్ ఫీమేల్కి ఏ విధంగా ఉన్నాయి, ఫీమేల్కి కూడా ఏ విధంగా ఉన్నాయి, బాయ్స్కి ఏ విధంగా ఉన్నాయి, మీరు దీన్ని కూడా చాలా క్లారిటీగా చూసుకొని ముందుకెళ్ళచ్చు. ఓకే అండి. పరిశీలిస్తామండి. ఈ విధంగా ప్రతిదీ పోస్ట్ కూడా మీరు జాగ్రత్త చేసుకుంటే ఓవరాల్గా 25,487 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులు మీకు అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మీకు 70,000 నుంచి 80,000 పోస్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రిపరేషన్ తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని 25,000 అనుకోకుండా మీ ప్రిపరేషన్ ఒక 2 ఎక్కువ చేయండి. 100% నువ్వు సక్సెస్ఫుల్ అయిపోయే విధంగా మీకు ప్రతిదీ కూడా నడిపిస్తాం. అండ్ మన అకాడమీ కూడా ఈ మంత్ ఏదైతే ఉందో 5th డిసెంబర్ ఏదైతే ఉందో మీ జీవితాన్ని మార్చే విధంగా రోజు అనడం ఎటువంటి సందేశం అయితే లేదు. ఎందుకంటే
చాలా అంశాలు చూడండి. ఇక్కడే మీకు అర్థమెటిక్ రీజనింగ్ కూడా నేనే చెప్తున్నాను. ఢిల్లీ తరహాలో ప్రతి అంశం కూడా మీకు చాలా క్లారిటీగా ఏ చిన్న డౌట్ వచ్చినా 24 hours నీకు అనుకూలంగా అందుబాటులో ఉంటూ, ఎందుకంటే చాలా అకాడమీస్లో డైరెక్టర్ అనేవాళ్ళు అర్థమెటిక్ రీజనింగ్ చెప్పే ఛాన్స్ ఉండవు. కానీ ఇక్కడ నేను మాత్రం మీకు ఢిల్లీ తరహాలో నీకు ఏ చిన్న డౌట్ వచ్చినా రాత్రి 10 గంటల 12 గంటల ఎన్ని గంటలకు వచ్చినా నీకు రాత్రి డౌట్ క్లారిఫై చేసుకొని నీకు 100% సక్సెస్ఫుల్ చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. కాబట్టి ఈ అవకాశం కానీ మీరు కరెక్ట్గా ఉపయోగించుకున్నట్లయితే ఈ 5th డిసెంబర్ అనేది చాలా మీకు జీవితాన్ని మార్చే రోజు అయితే అంటాం. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీకు తెలిసిన ప్యాటర్న్ కూడా న్యూ ప్యాటర్న్ ఇది కూడా చేసాం. దాంట్లో వీడియో చేసాను, అక్కడ కూడా మీరు చూడండి. 20 బిట్లు మీకు అర్థమెటిక్, అదే ఓకే అండి. అదేవిధంగా రీజనింగ్ 20 బిట్లు ఉంటాయి. ఆల్రెడీ ఇంగ్లీష్ కూడా మీకు 20 బిట్లు ఉంటాయి. మిగతా అన్నీ కలిపి జనరల్ స్టడీస్ అన్నీ కలిపి 20 బిట్లు, టోటల్గా 80 బిట్లు అండి. అంతే 160 మార్క్స్ అండి. 1 బిట్ అనేది 2 మార్కులకి మీకు చాలా క్లారిటీగా ఆ వీడియో కూడా మీకు చేసి పెట్టాము ఇక్కడ. సో ఇక్కడ ఈ 40 మార్కులు ఏవైతే ఉన్నాయో ఈ 40 మార్కులకి నేనే చెప్తున్నాను కాబట్టి నీకు బేస్ లెవెల్ నుండి నువ్వు రేపు అది కూడా ఒక ప్రతి క్వశ్చన్ కూడా 30 to 40 seconds లోపే 100% నువ్వు అటెంప్ట్ చేసే విధంగా మాత్రమే కంటెంట్ నేర్పించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఓకే అండి. ఈ విధంగా మీకు ఈ 40 బిట్స్ని టార్గెట్ చేస్తాం. అండ్ ఇంగ్లీష్ కూడా ఎక్సలెంట్ సార్ మీకు పెట్టడం జరిగింది. ఇంగ్లీష్ కూడా సార్ వచ్చి మీకు డీల్ చేస్తారు. అదేవిధంగా జీకే ఇవన్నీ అంటే మీకు ఆల్రెడీ మీ సార్లు వస్తారు. జీకే సార్ని మీకు దగ్గర 10 రోజులు పెడతాను. 10 రోజులు పెట్టి ఆల్మోస్ట్ వాళ్ళు ఎన్ని అంశాలు అయితే ఉన్నాయో అటు అన్ని సైడ్లు కూడా ఆయనతో కవర్ చేయించుకొని మీకు తీసుకెళ్తాం. ఓకే అండి. చెప్తున్నారు కదా, అన్నిటికీ మించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఎగ్జామ్ కూడా పెట్టుకుంటూ ప్రతిరోజు ఆన్లైన్లో కొన్ని వీడియోస్ మాత్రం మన యూట్యూబ్లో కూడా పెడుతూ ఉన్నాం. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా మన యాప్లో ఉంటాయి. అది కూడా యాప్లో ఆఫ్లైన్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి మాత్రం ఇచ్చుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి 100% సక్సెస్ఫుల్ మీకు చేయడానికి ఈ 4 అంశాలపైన పూర్తిగా మేము అవగాహనతో ఉన్నాం. కాబట్టి బ్యాచ్ చేసాం. మీరు వచ్చి ఎవరైతే వీడియో చూస్తారో అభ్యర్థులు మీరు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏజ్ ఎంత ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ మీకు మీ దగ్గర అప్లై చేసుకోవడానికి ఏది ఉండాలి అనే వీడియోస్ అన్నీ కూడా మీకు పెడతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.